ఓకేనా? ఈరోజు చెప్పబోయే వాక్యం మన అందరం శ్రద్ధగా విందాం. ఓకేనా? ఈ వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఈ సమయం అందు నీ మాటలు వినటానికి నాయన అనిపించి నీ కృపను బట్టి మీకు వందనాలు. మీ ఆత్మకార్యం అందించండి. బాప్తీసం అనే అనుభవం నాయన, పరిశుద్ధాత్మ అనే అనుభవం ఈరోజు మేము నేర్చుకోవడానికి ఇక్కడ కూర్చొని ఉండగా మీలో నాయన మమ్మల్ని బలపరిచిన ఆయన అయా సర్వోన్నతమైన స్థలంలో నాయన నీకు మహిమ కలుగునట్టుగా ఆ స్థలంలో నాయన మేము ఉండేవారుగా మీ కృపను అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే, దేవుడి సన్నిధిలో మనం అందరమీ కూడా దేవుడి సన్నిధిలో మన అందరమే ఏమై ఉన్నాము చెప్పాలి. ఏమై ఉన్నాం మన అందరమే అంటే మనందరూ జీవించవలసిన వారమై ఉన్నాం. అనుదినము జీవించవలసిన వారమే. లోకస్తులతో పోల్చుకుంటే ఏమంటే మనం అనుదినము జీవిస్తున్నాం. అదే లోకస్తులు అనుకోండి, ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే మనుషుల మాట. హల్లెలూయా. ఎందుకంటే వారు కొంతకాలమే వారు మన ముందు ఉంటారు, తర్వాత పైన వస్తున్నాయి ఏంటి, కొంతకాలమే మనం ఈ భూమి మీద వారు ఉంటారు. అదే రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందగలిగే అనుభవం మనకుంటే మనమంట నిత్యము జీవించుతామంట. హల్లెలూయా. ఏంటి రుజువు నిత్యము జీవించడానికంటే మనకి ప్రభు అయిన యేసే రుజువు. హల్లెలూయా. మనిషి కుమారుడిగా ఆయన వచ్చాడు భూమి మీదకి. మనిషి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు ఏం చేశాడు? పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొంది ఏమండి పరిశుద్ధాత్మ బాప్తిసంలో కూడా ఆనందించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసమే కాదు, అగ్ని బాప్తిసం కూడా ఆయన ఇస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏంటి ఒక ప్రవచన వాక్యం నెరవేరింది. ఏంటో తెలుసా? యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటుండగా పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకు వచ్చుచున్నది. అలాగే వచ్చింది, చూసారంట అందరూ, జనులందరూ చూశారంట. హల్లెలూయా. ఈరోజు మన మీదకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? అన్య భాషలతో మాట్లాడిస్తాడు. హల్లెలూయా. అందరికీ అర్థమయ్యేటట్టుగా, అందరూ ఎరిగేటట్టుగా, అందరూ దేవుని తెలుసుకునేటట్టుగా భాషల వరం మనకి ఇచ్చే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భాషల వరం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో తృప్తిపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. నీ ఇంటికి మేలు కలుగుద్దంట. నీ దేవుడి మందిరానికి, సంఘానికి అది గొప్ప మేలు కలుగుద్దంట. మరి ఇటువంటి మేలుకరమైన అనుభవాలు మనం పొందుకోవాలా లేదా? చాలామంది అంటారు కదా, భాషలు లేవు. చెప్పండి, మనిషి ఉన్నాడు, ఈ చేయి తీసి